రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పెండింగ్ లో ఉన్న 5 డిఏలను ఎప్పుడు క్లియర్ చేస్తారో చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీల సంగతి ఏంటని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీష్ రావు నిలదీశారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు పెండింగ్ లో ఉండిపోయినాయి. అంటే రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రభుత్వ ఉద్యోగులను చిన్న చూపు చూస్తూ ఉన్నారు. కావాలనే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల శీతకన్ను ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెడతా ఉంది. ఇలా కమిషన్లకు కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తున్నారు. చిరు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే మాత్రం చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఎక్కువ వేతనాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఏమైంది నీ మాటలు ఏమైనాయి ఉద్యోగులకు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరో డిఏ ఇచ్చింది, సంతోషం. మరి నువ్వెప్పుడు ఇస్తావు? ఇవాళ 5 డిఏలు. ఈ దేశ చరిత్రలో 28 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 5 డిఏలు పెండింగ్లో లేవు. 5 డిఏలు పెండింగ్లో పెట్టిన ఘనత ఒకే ఒక్క ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నువ్వు 22 నెలలైంది ప్రభుత్వంలోకి వచ్చి. ఆనాడు ఏం చెప్పినావు? 6 నెలల్లోనే పిఆర్సీ ఇస్తా అన్నావు. మరి ఏమైంది? 22 నెలలైనా పిఆర్సీకి అతి గతి లేదు.